హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చూస్తున్న ప్రాజెక్ట్ వచ్చేసి హైవే నుంచి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న 100 ఎకర్స్తో డెవలప్ చేసిన ఓపెన్ ప్లాట్స్ అనేవి ఈరోజు మేము ముందు తీసుకొచ్చాను. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి హైవే నుంచి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అలాగే ఈ ప్రాజెక్ట్లో వచ్చేసి మనకి కంప్లీట్గా 60 ఫీట్ అలాగే 40 ఫీట్ 33 ఫీట్ రోడ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు వచ్చేసి. అలాగే ఈ ప్రాజెక్ట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఇచ్చేయండి. అలాగే ఈ ప్రాజెక్ట్ సంబంధించిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైథిలి మ్యామ్ మనతో ఉన్నారు. మ్యామ్ మాటల్లో ఈ ప్రాజెక్ట్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హాయ్ అండి. సో ఈ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నేను, నా పేరు మైథిలి అండి. రండి సార్ ప్రాజెక్ట్ చూద్దాం. సో ఈ ప్రాజెక్ట్లో మనము టోటల్ ఈ వెంచర్లో మనకు స్టార్టింగ్ వచ్చి మనకు అక్కడ సెక్యూరిటీ ఉంటుంది కదా, ఎంట్రన్స్ నుంచి ఇదంతా 60 ఫీట్ రోడ్ వచ్చిందండి. ఎంట్రన్స్ నుంచి ఎండింగ్ వరకు మనకి 60 ఫీట్ రోడ్డు లాస్ట్ వరకు వస్తుంది, మన కాంపౌండ్ వాల్ వరకు వస్తుంది. అలాగే మిడిల్లో కూడా మనకి 60 ఫీట్ రోడ్ ఇచ్చాము టోటల్గా. సో మొత్తం టోటల్ 60 ఫీట్ మిడిల్లో వస్తుంది. అలాగే ఇక్కడ మనకు గౌతమ్ బుద్ధుడు స్టాచ్యూ ఇచ్చాం మిడిల్లో. పీస్ఫుల్గా ఉంటుంది, ప్లెజెంట్ బాగుంటుంది. అలాగే కాంపౌండ్ వాల్ కూడా మనం ఇక్కడ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసి ఉన్నాము. సో కాంపౌండ్ వాల్ ఉంటుంది, సెక్యూర్డ్గా ఉంటుంది ఇక్కడ ల్యాండ్. అలాగే ఇంకోటి ఏంటంటే ఇక్కడ కొంత కమ్యూనిటీ వాళ్ళు విల్లాస్ కట్టుకోవడానికి ఒక కమ్యూనిటీ అంతా ఇక్కడ విల్లా ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ డ్రైనేజ్ అండ్ వాటర్ పైప్ లైన్ కూడా ఇచ్చేసాం. ఇక్కడ ఆల్రెడీ డ్రైనేజ్ రెడీగా అయిపోయింది. సో వాటర్ పైప్ లైన్ కూడా అయిపోయింది. మేము ముఖ్యంగా ప్లాటింగ్ మొత్తం అయిపోయిందండి విత్ నెంబర్స్ తోటి. మనం ఈ ప్రాజెక్ట్లో మనం ఇలా సిట్అవుట్ ఏరియాస్ కూడా ప్రొవిజన్ ఉందండి. అలాగే ఇక్కడ సిట్అవుట్ ఏరియా కూడా ఇచ్చాము. అలాగే ఇక్కడ మనము పార్క్స్ కూడా ఇచ్చాము. 2.5 ఏకర్ పార్కులు ఇచ్చామండి టోటల్ ప్రాజెక్ట్లో. 2.5 ఏకర్ ఇచ్చాము. దీంట్లో ఏంటంటే చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంటుంది. అలాగే ఇందులో కూడా కొంచెం సిట్అవుట్గా ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే మంచి గ్రీనరీ కూడా, మనం పార్క్స్ కదా, సో గ్రీనరీ కూడా మనం ప్రొవైడ్ చేస్తాము. టోటల్గా ఈ ప్రాజెక్ట్లో కొన్ని పార్క్స్ అనేవి ఏర్పాటు చేయడానికి మనము వదిలిపెట్టాము. సో మంచి పార్కులు కూడా వస్తాయండి ఇందులో. అలాగే ఈ ప్రాజెక్ట్లో వచ్చేసి మనం కంప్లీట్గా విత్ పార్క్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. చుట్టూ అంతా కూడా గ్రీనరీ ఏరియా విత్ కాంపౌండ్ వాల్ ఇవన్నీ కూడా దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్, చిల్డ్రన్స్ ఏరియా, సిట్అవుట్ ఏరియాస్ ఇవన్నీ కూడా దీంట్లో ఇస్తున్నారండి. వెరీ రీజనబుల్ ప్రైస్లో సేల్ చేస్తున్నారు. ఈ ఏరియాలో వచ్చేసి కంప్లీట్ HMDA ప్రాజెక్ట్ అంటే ఈ ఒక్క ప్రాజెక్ట్ మాత్రమే ఉంటుంది. చుట్టూ అన్నీ కూడా DTCP ప్రాజెక్ట్స్ మాత్రమే ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్లో మనం తక్కువ రేట్లో ప్లాట్స్ సేల్ చేస్తున్నామండి. ఇది 100 ఏకర్స్ HMDA ప్లాట్స్ ఇవి. మనకి ఇక్కడ తుక్కుగూడ నుంచి 18 మినిట్స్లో మనం ఈ ప్రాజెక్ట్కి వచ్చేస్తాము. శ్రీశైలం హైవే నుంచి 1 మినిట్లో ఈ ప్రాజెక్ట్లోకి వచ్చేస్తాము. అలాగే మనకి ఇక్కడ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఇస్తున్నాము. ఎంత పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము? 50% బ్యాంక్ లోన్ మనం ఇస్తున్నామండి. దీంట్లో ఇప్పుడు మనకి 167 స్క్వేర్ యార్డ్స్ నుంచి 1000 స్క్వేర్ యార్డ్స్ వరకు మనకి ఆల్ ఫేసింగ్స్లో అవైలబుల్గా ఉన్నాయి. అన్ని ఫేసింగ్లు ఉన్నాయండి, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అన్నీ కూడా ఇస్తున్నాం. అలాగే ఈ ప్రాజెక్ట్కి కనెక్టివిటీస్ అనేవి కూడా మనకి 3 హైవేస్ కనెక్టివిటీస్ ఉన్నాయని చెప్పారు మీరు. అవునండి, 3 హైవేస్కి మధ్యలో ఉన్నాము. మనకి ఇటు శ్రీశైలం హైవే కనెక్టివిటీ ఉంది, ఇటు సాగర్ హైవే ఉంది. అలాగే ఇటు ముందుకెళ్తే మనం బెంగళూరు హైవే కనెక్టివిటీ ఉంది. తర్వాత ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి డైరెక్ట్గా మనకి ఇక్కడ 30 మినిట్స్లో ఇక్కడికి వచ్చేస్తాం మన ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్లో ప్లాట్ కొనాలంటే మనకి చుట్టూ అంత డెవలప్మెంట్స్ ఏమున్నాయి మ్యామ్? అంటే తీసుకోగానే మనకి డెవలప్మెంట్స్ ఏమి వస్తున్నాయి అంటే మనకి రిటర్న్స్ వస్తాయి? డెఫినెట్గా ఖచ్చితంగా వస్తుంది. అసలు ఎందుకు కొనాలంటే ఇదే మెయిన్ పాయింట్. రీజన్ ఏంటంటే మనము 4th సిటీ ఫ్యూచర్ సిటీ ఏదైతే ఉందో దానికి ఆనుకొని మనం ఈ ప్రాజెక్ట్లో ఉన్నాము. సో అందుకే ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఖచ్చితంగా మీరు పెట్టిన డబ్బులు రిటర్న్స్ వస్తాయి అని చెప్తున్నాము. ఈ కాంపౌండ్ వాళ్ళు అవుట్ సైడ్ బయట ఏదైతే ఉందో అదంతా ఫ్యూచర్ సిటీ, అవుట్ సైడ్ ఫ్యూచర్ సిటీ, 4th సిటీ. అలాగే అక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, తర్వాత మనకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కానీ స్పోర్ట్స్ హబ్ ఉంది, అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వస్తుంది, హెల్త్ సిటీ అంటారు. తర్వాత ఇక్కడ ఏంటంటే టోటల్గా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఫార్మా ఏదైతే ఉందో కొంత పార్ట్ అనేది ఇక్కడ వస్తుంది. సో ఎంప్లాయ్మెంట్ జనరేట్ అనేది ఫ్యూచర్లో చాలా ఉంది. కాబట్టి ఇక్కడ నియర్ బై ఎవరైనా రెసిడెన్షియల్గా ఉండాలంటే ఇక్కడే కొనాలనుకుంటారు. ఎందుకంటే ఒక 5-10 మినిట్స్ డ్రైవ్లో మనం వెళ్ళిపోతాం, ఫ్యూచర్ సిటీలో ఉంటామండి. ఓకే, అంటే ప్రైస్ ఎలా చెప్తున్నామా? ఈ ప్రాజెక్ట్లో మనకి 100 ఏకర్స్ ప్రాజెక్ట్ విత్ ప్రైస్ ఎంత కోట్ చేస్తున్నారు? ఇప్పుడు మనం ఇది HMDA, అది గుర్తుపెట్టుకోండి. HMDA ప్లస్ 100 ఏకర్స్ కాబట్టి ఇది పెద్ద మెగా ప్రాజెక్ట్. దీని స్క్వేర్ యార్డ్ వచ్చి మనం 17,999 ఇస్తున్నామండి. కొంచెం స్లైట్లీ నెగోషియబుల్ కూడా ఇస్తున్నాము. ఈ ప్రాజెక్ట్లో వచ్చేసి కంప్లీట్గా మనకి 167 స్క్వేర్ యార్డ్స్ నుంచి 1000 స్క్వేర్ యార్డ్స్ వరకు మనకి డిఫరెంట్ సైజెస్లో ఓపెన్ ప్లాట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అలాగే టోటల్ యూనిట్స్ చూసుకున్నట్టయితే మనకి 800 యూనిట్స్ ఉంటాయి దీంట్లో కంప్లీట్గా. అలాగే మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా కంప్లీట్గా విత్ కాంపౌండ్ వాల్ అనేది ప్రొవైడ్ చేశారు వీళ్ళు వచ్చేసి. అలాగే ఫుల్ గ్రీనరీ ఏరియా అనేది ఉంటుంది దీంట్లో వచ్చేసి కంప్లీట్గా మనకి.
ఫ్రీ సైట్ విజిట్స్ కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. అలాగే ఈ ప్రాజెక్ట్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే కొత్తగా వారు మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఇచ్చేయండి. షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.